నదుల అనుసంధానంలో ఏపీనే తొలి అడుగు వేసిందన్నారు సీఎం చంద్రబాబు. 2014-2019లో నీటిపారుదల ప్రాజెక్టులకు 68,417 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, వైసీపీ పాలనలో కేవలం 28,376 కోట్లను మాత్రమే వెచ్చించారని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది నీటిపారుదల ప్రాజెక్టులకు 12,454 కోట్లు ఖర్చు చేశామన్నారు. 5 ఏళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులకు 70,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. మేజర్, మీడియం రిజర్వాయర్లలో 94% నీళ్లు వచ్చాయన్నారు. నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు పెరిగేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. నీటిని సమర్థంగా వాడుకుంటే కరువు అనేదే ఉండదన్నారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, దీంతో పోలవరం ప్రాజెక్టు మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని, 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం పనుల్లో గిన్నీస్ రికార్డు సృష్టించామన్నారు. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని, వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి, మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి, సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఈ మ్యాప్లో మీకు అన్నీ కూడా ఊరికే వేస్తే మీకు జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశం చూపిస్తున్నా. ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని, నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ సాధ్యమా ఏదో అడుగుతున్నారు మీరంటే, కాదు సార్ చేయాలంటే ఫైనల్గా నేను ఒక్కడిని వన్ మ్యాన్ కమిషన్గా మైక్రో ఇరిగేషన్ రిపోర్ట్ ఇమ్మని వేశారు. నేను ఆ రోజు ఇజ్రాయెల్ ప్రపంచం అంతా స్టడీ చేసి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ని ఆమోదించారు మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ కింద. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఈరోజు మైక్రో ఇరిగేషన్ వచ్చిందంటే ఆ రిపోర్ట్ ఆధారంగా వచ్చింది. 100% సబ్సిడీ ఇచ్చాం. చిన్న పెద్ద రైతులందరికీ 10 ఎకరాల వరకు ఇచ్చాం. ఈరోజు బ్రహ్మాండంగా గేమ్ చేంజర్గా తయారైంది. దేశంలో అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన తర్వాత గుజరాత్ రాష్ట్రం. ఇవన్నీ చేసాం అధ్యక్ష. కృష్ణా నుంచి కొంచెం ముందుకు తీసుకపోతే నాగార్ సాగర్కి వెళ్ళిపోతాయి దగ్గరికి. సో ఇది ఒక అనుసంధానం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇది. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, నేను పక్క రాష్ట్రాలకు కూడా చెప్పా, చాలాసార్లు చెప్తున్నా, విద్వేషాలు కాదు కావాల్సింది, సముద్రంలోకి పోయే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ, ఆంధ్ర 2 బాగుపడతాయి.